హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది. సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ముఖ్యంగా చూస్తే ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఏవేవి ఉన్నాయి, ఎంతవరకు రావాలి, ఏంటి అనే వివరాలు అయితే ఒకసారి చూద్దాము. అదేవిధంగా పెండింగ్ బిల్లులకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మనందరికీ తెలుసు. సో పెండింగ్ బిల్లులపై కూటమి ప్రభుత్వం ఏం చెబుతోంది అనే వివరాలు కూడా ఒకసారి అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూసి ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా పెండింగ్ బిల్లులు గమనించినట్లయితే రావాల్సిన బిల్స్ డిఏ, డిఆర్ అరియర్స్తో పాటు సరెండర్ లీవ్స్ కూడా రావాల్సి ఉంది. అదేవిధంగా ఏపీజీఎల్ఐ లోన్స్ రావాల్సి ఉంది. అలాగే ఏపీజీఎల్ఐ క్లైమ్స్ కూడా రావాల్సి ఉంది. వాటితో పాటు పిఎఫ్ లోన్స్, మెడికల్ బిల్స్, పిఆర్సి అరియర్స్ ఇవన్నీ కూడా ఉద్యోగ పెన్షనర్లకి రావాల్సిన బకాయిల్లో పెండింగ్లో అయితే ఉన్నాయి. అయితే మనం గమనించినట్లయితే ముఖ్యంగా వీటిలో డిఏ, డిఆర్ అనే అరియర్స్ అనేవి ఉద్యోగులకి ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే పెన్షనర్లకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, వారి బేసిక్ని బట్టి దాదాపు ఒక్కొక్కరికి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు కూడా రావాల్సి ఉంది. అంటే డిఏ, డిఆర్ అరియర్స్ అనేది అవే బాగా పెద్ద అమౌంట్. కాబట్టి పెండింగ్లో ఉన్న పెద్ద అమౌంట్, పెండింగ్ బిల్లులో పెద్ద అమౌంట్ చూసుకున్నట్లయితే డిఏ, డిఆర్ ఏరియర్స్ మాత్రమే. ఇక అలాగే మిగిలిన వాటిలో పిఆర్సీ ఏరియర్స్, ఇంకా మిగిలిన వాటిలో కొంచెం పెద్దవి ఏమన్నా ఉన్నాయంటే పిఆర్సీ అరియర్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా వీళ్ళు వాటితో పోలిస్తే కొంచెం పెద్ద అమౌంట్. మిగిలిన వాటితో పోలిస్తే పెండింగ్ బిల్లులో కొద్దిగా పెద్ద అమౌంట్. మిగిలినవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న అమౌంట్లు అయితే కనుక ఉండడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి పెండింగ్ బిల్లులు ఎప్పుడు ఇస్తారు ఏంటని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు, ఉద్యోగ సంఘాల నాయకులు కలిసినప్పుడు పెండింగ్ బిల్లుల విషయం గురించి మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు అన్నీ క్లియర్ చేయాలంటే ఇప్పటికిప్పుడు వెంటనే సాధ్యం కాదని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటని అన్నీ కూడా క్లియర్గా ఒకసారి అంతా కూడా చెక్ చేస్తున్నాము. ఇప్పటికిప్పుడు అన్ని పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలంటే వెంటనే సాధ్యం కాదు. అయినప్పటికీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తామని అయితే మాట ఇచ్చారు. కాబట్టి చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగ సంఘాల నాయకులు ఈ పెండింగ్ బిల్లుల గురించి అప్పుడప్పుడు వారికి గుర్తు చేస్తూ ఉండాల్సిన, వీలైనంత త్వరగా ఈ బిల్లు అయితే క్లియర్ చేయమని అప్పుడప్పుడు గుర్తు చేస్తుండాలి. అయితే ఒక విధంగా చూసుకున్నట్లయితే వెంటనే 1-2 నెలల్లో జమ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదనే చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏ సెక్షన్లో ఎంత నిధులు దుర్వినియోగం అయ్యాయి, అలాగే నిధులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా లెక్కలు వేస్తున్నారు. అదేవిధంగా ఈలోపే 1వ తారీఖు రావడంతో ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు సంబంధించిన జీతాలకు సంబంధించి డబ్బులన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో సామాజికంగా ఇవ్వాల్సిన పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తుంది. సో ఇటువంటి సమయంలో పెండింగ్ బిల్లులు అంటే వెంటనే క్లియర్ చేసే అవకాశం లేదు. నెమ్మదిగా నిధులు సమకూర్చుకొని ఒక్కొక్క పెండింగ్ బిల్లు క్లియర్ చేస్తామని అయితే చెప్తున్నారు. అయితే ఈలోపు ఈ పిఆర్సీ బిల్లులు, ఈ బిల్లులు వచ్చే లోపల ఐఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వచ్చే వరకు కూడా పిఆర్సీ వచ్చే వరకు కూడా ఐఆర్ అయితే కనుక ఇస్తామని గతంలోనే హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు ఉద్యోగ సంఘ నాయకులు అయితే ఐఆర్ పై దృష్టి పెట్టాలని చాలా మంది అయితే కోరుకుంటున్నారు. ఒకవేళ ముందుగానే పిఆర్సీ పెండింగ్ బిల్లులు వచ్చేలోపు ఐఆర్ ఇచ్చినట్లయితే ఉద్యోగులకు చాలా వరకు కూడా ఫలితం ఉంటుందని అయితే భావిస్తున్నారు. సో ఇది పరిస్థితి. పెండింగ్ బిల్లులు అయితే ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. రావాల్సిన లిస్టు చూసుకున్నట్లయితే డిఏడిఆర్ అరియర్స్, సరెండర్ లీవ్స్, ఏపీజీఎల్ఐ లోన్స్, ఏపీజీఎల్ఐ క్లైమ్స్, పిఎఫ్ లోన్స్, మెడికల్ బిల్లులు, పిఆర్సీ అరియర్స్. సో ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. త్వరలోనే ఇవి అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెమ్మదిగా క్లియర్ చేస్తామని అయితే ప్రభుత్వం చెబుతోంది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.